మొన్న 2 డేస్ నుండి ఒక ఇష్యూ అవుతుంది కదా. అవునా? విశ్వక్సేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ డ్రింక్ చేస్తారు. సో దాని మీద మీ opinion? ఏముందన్నా తెలిసిందే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు మంచిగా మారిపోయారు, అందరికీ తెలుసు. ఎక్కడ ఎలా ఉండాలా, ఆడవాళ్ళ దగ్గర ఎలా ఉండాలా, మగవాళ్ళ దగ్గర ఎలా ఉండాలా, పిల్లల దగ్గర ఎలా ఉండాలా, పెద్దల దగ్గర ఎలా ఉండాలా, వాళ్ళకి సినిమా ప్రపంచం. అలాంటి సినిమా ప్రపంచంలో నువ్వు బాటిల్ పట్టుకెళ్ళి అంత తెంగరోడు అయితే బాలకృష్ణ గారు కాదు. అది క్లియర్గా తెలుస్తుంది. ఏది అక్కడ వాటర్ బాటిల్ ఉందో, ఏముందో, లేకపోతే మధ్య ఉందో. ఇప్పుడు ఎవడన్నా వాటర్ బాటిల్ అంత క్లియర్గా కలుపుకుని అంత తిక్కలా కూడా చెప్పలేరు కదా. బుద్ధి జ్ఞానం ఉండి ఆలోచించాలా. మీ ఎవరో కావాలంటే ఎడిట్ చేసిన వీడియోలు ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం ఎలాగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాబోతుంది, ఆల్రెడీ తెలుసు అందరికీ. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ రాజకీయాలు చేసి ఏం సాధిందో అని. ఎలక్షన్ అయిపోయింది కదా, నీకు రేపో ఎల్లుండో ఎలక్షన్ జరుగుతుందిరా బాబు అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న బయటకు ఎందుకు వచ్చిన పని, ఏదో అంజలిని కొట్టినట్టు, పక్కన బాటిల్ పెట్టుకున్నాడు, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకండి అబ్బాయిలు. ఎందుకంటే బాలకృష్ణ గారికి మంచిగా మారిపోయారు ఆయన. అలాంటి వ్యక్తి మీద మీరు బుర్జాలంటే మీ వల్ల కాదు. ఎందుకంటే జల్లి లోపలనే ఎదురుగాలు వచ్చి మేమే పడుతుంది. అలాంటి ట్రిక్స్ మానుకోండి. అక్కడ బాటిల్ లేదు, ఏమి లేదు. అదే అంజలిని వాళ్ళిద్దరు ఆల్రెడీ సినిమా డిక్టేటర్ సినిమా తీసుకున్నారు. వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది, మంచి స్నేహానుభవం ఉంది. దాని మీద ఆయన చొరవ తీసుకున్నారు. తర్వాత చేయి కలుపుకున్నారు, అన్నీ జరిగాయి. మీకెందుకు దొరుకుతుందో అర్థం కావట్లేదు. బాలకృష్ణ ఫ్యాన్గా నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండించాను. ఎందుకంటే ఇది జస్ట్ ట్రోలింగ్. ఏదో కుక్కను సింహాసనం చూసి కుక్క మురిగినది కాదు. బాలకృష్ణ దేవుడు ఒక రకంగా చెప్పాలంటే. ఆయనకి ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. చిన్న వయసు కాదు కదా, అబౌవ్ 60 years. అలాంటి వ్యక్తి ఎక్కడ ఎలా మలుచుకోవాలో తెలుసు. ప్రతి ఒక్కరికి ఇదే నా విన్నపం. ఇది ఎక్కడితో ఆపుకుంటే చాలా మంచిది. లేకపోతే రాబోతున్న పరిణామాలకు మీరు చాలా బాధ్యతలు వహించుకుంటారని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.